ఇంకో ఆసక్తికరమైన విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో సహజ వనరులు కొల్లగొట్టి కోట్ల ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన తదితరులపై సిబిఐ ఈడీతో దర్యాప్తు చేయించాలని కోరుతూ నిన్న అమరావతి హైకోర్టులో ప్రజాహితం పేరుతో ఒక వ్యాజ్యం దాఖలైంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం విచారణ చేపట్టింది. న్యాయవాది మెహక్ మహేశ్వరి ఆన్లైన్లో స్పందిస్తూ తన వాదనలను అమరావతి హైకోర్టుకి స్వయంగా వచ్చి వినిపిస్తానని, విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని కోరారు. అంగీకరించిన హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆ ధర్మాసనం విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, మీరు ఉద్యమకారుల ఇప్పటి వరకు ఎన్ని పిల్స్ దాఖలు చేశారు, వాటి వివరాలు ఏంటని పిటిషనర్ను ప్రశ్నించింది. న్యాయవాది మెహక్ మహేశ్వరి బదులిస్తూ, అవినీతి ఆదాయ పన్ను శాఖ పోర్టల్ విషయాల్లో గతంలో పిల్స్ వేశానని కోర్టుకు తెలియజేశారు. ఈ వార్తను సాక్షి పత్రిక ప్రముఖంగా ప్రచురించింది.